హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బా ఏంటి మీ పనులు ఏం జరగట్లేదా? మీరు ఏ పని మొదలు పెట్టినా సగంలో ఆగిపోతుందా? చాలా చిరాకేస్తోందా? ఏం చేయాలో అర్థం అవ్వట్లేదా? సరే, దీనికి ఒక చిన్న చిట్కా చెప్తాను, వినండి. ఫస్ట్ మనం నెగిటివ్ పీపుల్స్తో దూరంగా ఉండాలి. దూరంగా అంటే జస్ట్ హాయ్ బాయ్. సరే, ఎలా దూరంగా ఉండాలి? అసలు ఎవరా నెగిటివ్ పీపుల్స్? ఇప్పుడు మీరు ఏదైనా ఒక జాబ్ మీకు దొరికింది, లేదా మీరు ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు కొంతమంది ఉంటారు, అబ్బా అంత దూరం ఎట్లా పోతావు జాబ్కి, ఇంట్లో ఎలా పని చేసుకుంటావు, అంత దూరం నువ్వు బస్సులో వెళ్ళాలి, బైక్లో వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాక నీకు లీవ్స్ దొరకదు, అలా వర్క్ స్ట్రెస్ ఎలా ఉంటుందో తెలియదు, అసలు నీకు ఏం రాదు, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు నెగిటివ్ పీపుల్స్ అనమాట. సరే పోనీ బిజినెస్ చేయాలనుకున్నారు, బిజినెస్లో కూడా నీకు నాలెడ్జ్ ఉందా, నీ దగ్గర మనీ ఉందా, నువ్వు ఎలా చేస్తావు, నీకేం రాదు కదా, కొన్ని కస్టమర్స్ ఎలా వస్తారు నీకు, బాబా చాలా క్వశ్చన్స్ వేసేసి అసలు మనలో మనకే ఆ వర్క్ ఎందుకు చేస్తున్నామా, ఎందుకు చేయాలి, భయం అనేది క్రియేట్ అయిపోతుంది. అందుకే మీరు ఏ పని చేసినా కూడా ఎవ్వరికి చెప్పకండి. మీకు ఏమొచ్చు ఏం రాదు అనేది మీకు మాత్రమే తెలుసు. అందుకే ఫస్ట్ మీరు ఏ వర్క్ చేయాలనేది ఆలోచించండి. అదర్ జాబ్ ఆర్ బిజినెస్. ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ మీరు ప్లాన్ వేసుకోండి. ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ మీ అంతటి మీరే తయారు చేసుకోండి. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకున్న తర్వాత దానికి రిలేటెడ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళతో స్నేహం చేయండి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. వాళ్ళు ఎలా చేస్తున్నారు బిజినెస్ ఏంటి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, వాళ్ళతో సలహాలు అడుగుతూ ఉండండి. ఇలా అడుగుతూ వెళ్ళటం వల్ల మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. దాని తర్వాత లోన్కి అప్లై చేయండి. బడ్జెట్ వేసుకుంటారు కదా ప్రాజెక్ట్ రిపోర్ట్లో, ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది, ఏంటి, ఎక్కడ పెట్టాలి, మార్కెట్ ఎక్కడ ఉంది, అన్నీ మీరు ప్లాన్ చేసుకున్న తర్వాత బ్యాంక్కి వెళ్తారు. బ్యాంక్లో వెళ్ళి అప్లై చేసిన తర్వాత అప్పుడు మనీ రాకముందే మీ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయండి. ఇలా నేను ఒక ప్లాన్ అనుకున్నాను, దానికి ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది, ఇంత నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇంత నాకు వస్తుంది, ఇంత కరెంటు బిల్ వస్తుంది, ఇంత షాప్ రెంట్ ఉంది, వాట్ ఎవర్ అన్నీ చెప్పేశారనుకోండి, నెగిటివ్ పీపుల్స్కి కూడా ఆస్కారం ఉండదు. ఏం మాట్లాడాలో తెలియదు. ఓహో తిను వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాడు, మనం ఏం మాట్లాడినా పట్టించుకోడు అని చెప్పేసి కామన్ అయిపోతారనమాట. ఇలా మీ వర్క్ని మీరు ఎలా గెయిన్ చేసుకోవాలి అనేది మూవ్ ఆన్ అవుతూ వెళ్ళాలి. బై మిస్టేక్గా కూడా ఎవ్వరికి ఏ విషయం చెప్పకండి. ఈవెన్ దో ఫ్యామిలీ అయినా, రిలేషన్ అయినా, ఎవరైనా కూడా ఎవ్వరికి ఏ విషయం చెప్పకండి. ఫ్రెండ్స్కి కూడా చెప్పకండి. సరేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్.